వాసులందరూ ఆయన వారసులే. లోకరాజ్యములన్నీ యెహోవా దేవునివే. భూలోకవాసులందరూ ఆయన వారసులే. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములు వినిపించుడి. లోకరాజ్యములన్నీ యెహోవా దేవునివే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు లగిశెట్టి రూప్ శివసత్యసాగర్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు చిత్తా థామస్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి డాక్టర్ ఏరువ గీత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం సింగ్ నగర్ విచారణ పి అభిషేక్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దైవభక్తి సత్ప్రవర్తన మంచి భవిష్యత్తు దయచేయమని పి అభిషేక్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బి శెట్టి పూర్ణచంద్రరావు హరీషాదేవి మహన్య అనురాగ్ మహన్వి అలకనందలకు మరియు ఆయుర ఆరోగ్యములు దేవుడు ప్రసాదించాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ థామస్ గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ పునీత థామస్ వారి పండుగ సందర్భముగా కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మదార విచారణ కీర్తిశేషులు దుప్పటి డానియేల్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ అనిత జాన్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పునీత థామస్ వారి పండుగ సందర్భంగా కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మిర్యాలగూడ విచారణ తిప్పా బత్తిని విజయ్ కుమార్ ఆరోగ్య కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానాలు బిడ్డల చదువులో ఉద్యోగాలలో దేవుడు తోడుండాలని పునీత థామస్ వారి పండుగ సందర్భంగా కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం బెలగాం విచారణ సొండి తరుణరాజ్ వస్తల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు ఆర్థిక సమస్యలు తొలగిపోయి శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ పునీత థామస్ వారి పండుగ సందర్భముగా కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము ప్రత్యేకముగా అపోస్తులుడైనటువంటి పునీత తోమసు గారి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘానికి ఈనాడు ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే శ్రీసభ చరిత్ర ప్రకారము అపోస్తులుడైన పునీత తోమాసు గారి యొక్క సువార్త ప్రకటన ద్వారా, ఆయన యొక్క పరిచర్య ద్వారా భారతదేశంలో క్రీస్తును గూర్చినటువంటి వాక్కు మొట్టమొదటిగా మొదటి శతాబ్దములోనే వెదజల్లబడినది. ఈనాటి వరకు అది అనుదినము అనేక విధాలుగా పెరిగి పెద్దదై క్రీస్తును ఈనాడు ఈ లోకములో మహిమపరచడానికి ఒక గట్టి పటిష్టమైన సంఘముగా, క్రైస్తవ విశ్వాసముగా ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు మనందరము కూడా దేవుని స్తుతించుదాం. దేవుడు మనపై ఉన్నటువంటి అపారమైన తన కరుణ కృప వలన మొదటి శతాబ్దములోని క్రీస్తునాథుని యొక్క అపోస్తులుడైన పునీత తోమాసు గారి ద్వారా మనకు క్రీస్తును గూర్చినటువంటి రక్షణ సందేశాన్ని అందచేయగా, మనందరము కూడా ఆ రక్షణములో, ఆ యొక్క మార్గములో మన జీవితాలను ఈనాటి వరకు ఏర్పాటు చేసుకొనగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి మనందరము కూడా భారతదేశము కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. భారతదేశములో ఉన్న క్రైస్తవ విశ్వాసుల కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. మన దేశములో శాంతి సమాధానములు ఎల్లప్పుడూ కూడా నెలకొని ఉండునట్లుగా క్రైస్తవ బిడ్డలందరూ క్రీస్తుని యొక్క అనుసరణలో వారు ధైర్యముతో, విశ్వాసముతో పునీత తోమా వలె ప్రభువుని నా ప్రభువా, నా దేవా అనునటువంటి పటిష్టమైన విశ్వాసముతో వారు తమ యొక్క విశ్వాస జీవిత సాక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మరింతమంది భారతదేశంలో మరింతమంది ప్రభుని తెలుసుకొని వారు దేవుని యొక్క రక్షణను పొందినట్లుగా ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ప్రభు ఏ విధంగా తోమా గారిని అవిశ్వాసము నుండి విశ్వాసము వైపు నడిపించి ఆయనను దృఢపరచి, చూడకుండా విశ్వసించువారు ధన్యులు అనునటువంటి ఆ యొక్క ప్రకటన చూడనటువంటి మనందరి గురించి ఏర్పాటు చేయబడినటువంటి విషయాన్ని ఈనాడు ప్రత్యేకముగా స్మరణ చేసుకుంటూ ఆ దేవుని స్తుతించుదాం. ఆ దేవుని యొక్క కృపలో మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా మీ చింతను మా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక దేవునికి
భూలోకవాసులకు శాంతి కలుగుగాక. భూలోకవాసులకు శాంతి కలుగుగాక. గ్లోరియా 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 గ్లోరియా. విశ్వాధిపతి అయిన పిత దైవమా, దివినేలు మా ప్రభువా, సర్వశక్తి గల జీవేశ్వర, ప్రేమకు ప్రతిరూపమా. విశ్వాధిపతి అయిన పిత దైవమా, దివినేలు మా ప్రభువా, సర్వశక్తి గల జీవేశ్వర, ప్రేమకు ప్రతిరూపమా. మేము కీర్తించి పొగడెదము, ప్రణమిల్లి పూజింతుము. మేము కీర్తించి పొగడెదము, ప్రణమిల్లి పూజింతుము. మా జీవితానందమా నీకే స్తుతి మహిమా. మా జీవితానందమా నీకే స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దేవాదిదేవుని ప్రియసుతుడా, మమ్మేలు శ్రీ యేసువా, పిత దేవుని గొర్రె పిల్ల, పాప విమోచకుడా. దేవాది దేవుని ప్రియసుతుడా, మమ్మేలు శ్రీక్రీస్తువా, పిత దేవుని గొర్రె పిల్ల, పాప విమోచకుడా. నీ కరుణను చూపించు, మా మనవిని ఆలించు. నీ కరుణను చూపించు, మా మనవిని ఆలించు. భూమి పాపము బాపినా నీకే స్తుతి మహిమా. భూమి పాపము బాపినా నీకే స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. నిరగిలించు ప్రియాత్మమా, సజీవ దైవమా, పిత పుత్రుల సహవాసమా, ఆత్మల దీపమా. ప్రేమాగ్నిరగిలించు ప్రియాత్మమా, సజీవ దైవమా, పిత పుత్రుల సహవాసమా, ఆత్మల దీపమా. తొలగించుము చీకటిని, వెలిగించుము ఆత్మలను. తొలగించుము చీకటిని, వెలిగించుము ఆత్మలను. నవజీవన దైవమా, నీకే స్తుతి మహిమా.
జీవన దైవమా నీకే స్తుతి మహిమా గ్లోరియా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అపోస్తులుడైన పునీత తోమా మహోత్సవమును కొనియాడు మమ్ము అత్యంత ఉత్సాహముతో నింపుము. ఆ ధన్యజీవి విజ్ఞాపన ప్రార్థనలు సదా మమ్ము ఆదుకొనుగాక. తోమాచే ప్రభువుగా గుర్తింపబడిన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొను మాతో దివ్య జీవము ఉండునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడనైనను దేవునికి అంగీకార యోగ్యుడే. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 35 వరకు. ఆత్మ ఆదేశానుసారము మరునాడు పేతురు కైసర్యా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురుచూచుచుండెను. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుషుడనే అని పలికెను. పేతురు కొర్నేలితో మాట్లాడుచు లోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడి ఉండుట చూచెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను కదా. కానీ ఏ మనుషునైనను నిషేధింపబడిన వాడనని అపరిశుద్ధుడనని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. కనుక మీరు నా కొరకు మనుషులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చి తిని నన్ను మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు కొర్నేలి, 4 రోజుల క్రిందట ఇదే సమయంలో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొనుచుంటెని. హఠాత్తుగా కాంతిమంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మకార్యములను గుర్తించెను. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకనిని యొప్పాకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుషులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతిచ్చిన దానిని ఆలకించుటకై వేచి ఉన్నాము అని పేతురునకు తెలియచెప్పెను. అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడనైనను దేవునికి అంగీకార యోగ్యుడే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు సెలియేటి నీటి కొరకు సలేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పివలే దప్పిగొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ప్రభు సెలియేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ ప్రభు ప్రభు సెలియేటి నీటి కొరకు సలేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పివలే దప్పిగొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది.
అందరూ ప్రభు ప్రభు సెలియేటి నీటి కొరకు సలేటి నీటి కొరకు దప్పికొనిన దుప్పివలే దప్పికొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. పూర్వపు సంఘటనలను జ్ఞప్తికి వచ్చినప్పుడు నా హృదయము ద్రవించిపోవుచున్నది. నేను భక్త బృందములతో కలిసి దేవుళమునకు వెళ్ళడి వాడను. వారు ఆనంద నాదముతో స్తుతులు పాడుచు ప్రభువును కీర్తించుపోవుచుండగా నేను నా ప్రజలను నడిపించుకొని పోయేడి వాడను. అందరూ ప్రభు ప్రభు సెలియేటి నీటి కొరకు సలేటి నీటి కొరకు దప్పికొనిన దుప్పివలే దప్పికొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. రెండవ పఠనము పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనము వరకు. సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరిచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి, ప్రతిష్టలు, మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆనందనాదముతో నిన్ను కీర్తించగా వేణువులా నీ కీర్తన పాడెదా. ఆనందనాదముతో నిన్ను కీర్తించగా వేణువులా నీ కీర్తన పాడెదా. ప్రభావము విశ్వసనీయత జగతికి చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసు వచ్చినప్పుడు 12 ఒక్కడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా గొప్ప మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. పునీత తోమా గారి యొక్క మహోత్సవం భారతదేశానికి ఎంతో ముఖ్యమైనటువంటి మహోత్సవం. దానికి గల ప్రధానమైన కారణం, సాక్షాత్తు ప్రభు యేసుని యొక్క అపోస్తలుడు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షానికి వెళ్ళిన పిమ్మట మొదటి శతాబ్దములోని, అనగా సుమారు 50-60వ సంవత్సరాలలో మొదటి శతాబ్దములో భారతదేశానికి వచ్చి ఆయన క్రీస్తు ప్రభును గూర్చినటువంటి రక్షణ సందేశాన్ని ప్రకటించి విశ్వాసాన్ని ఆయన స్థాపించి ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ యొక్క విశ్వాసము అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు ఒక పటిష్టమైనటువంటి క్రైస్తవ సంఘముగా, క్రీస్తుని యొక్క అనుసరణలో ప్రత్యేకముగా భారతదేశములో ఉన్న ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ఒక సాక్ష్యముగా నిలుస్తూ ఉన్నది. అందుకే ఈనాడు ఈ పండుగ భారతీయులమైన మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. క్రీస్తు ప్రభుని యొక్క శిష్యుడుగా, ముఖ్యముగా మనకు అవిశ్వాసిగా ఉన్న తోమాగా, లేక అనుమానపు డౌటింగ్ థామస్ అని తరచుగా పిలువబడుతూ ఉన్నటువంటి ఈ తోమాసు గారి ద్వారా దేవుడు ఏ విధంగా తన యొక్క రక్షణ అనుగ్రహాన్ని, తన కృపను ఈ లోకములో ప్రకటిస్తున్నాడు, దానిని వ్యాపింపచేస్తూ ఉన్నాడు, దానిని ఈ లోకములో ఇతరులు తెలుసుకొని గ్రహించుకొని క్రీస్తుని యొక్క అనుసరణలో రక్షణ పొందగలుగుతూ ఉన్నారు. ఈనాడు ప్రత్యేకముగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనుమానపు తోమా గారిగా, అవిశ్వాసపు తోమా గారిగా మనకు అనేక సార్లు కనబడుతూ ఉన్నటువంటి తోమా గారి యొక్క విశ్వాసపు ప్రకటన మనము ఈనాటి సువార్తలో విని ఉన్నాం. నా ప్రభు, నా దేవా. ఇది కేవలము యథాలాపంగా వచ్చినటువంటి ఒక మాట మాత్రమే కాదు, ఎంతో దృఢమైనటువంటి
విశ్వాసముతో కూడినటువంటి ఇది ఒక ప్రకటన, ఇది ఒక సాక్ష్యము. ఈ సాక్ష్యము కొరకు తన ప్రాణాన్ని తోమా గారు భారతదేశంలో వదిలివేశారు. ఆయన చాలా క్రూరముగా చంపబడ్డారు. ఒక బళ్ళెముతో పొడవబడి ఒక గుహలో అనేక రోజులు వేదనను చెంది ఆయన చంపబడ్డారు అని మనము శ్రీసభ చరిత్రలు చదువుతూ ఉన్నాం. ఆయన సమాధిని మనము ఈనాడు చెన్నై పట్టణములో మనము దర్శింపగలుగుతూ ఉన్నాం. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క అద్భుత శిలువను పునీత తోమా గారి యొక్క కొండ చెన్నైలో మనము దర్శింపగలుగుతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి ఒక సాక్ష్యము, అవిశ్వాసము నుండి విశ్వాసములోనికి నడిపింపబడినటువంటి ఒక జీవిత విధానమును ఈనాడు మనందరము కూడా పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి, ఎంతో అవసరమైనటువంటి ఒక ప్రకటన క్రీస్తు ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి శతాబ్దములో క్రీస్తు ప్రభువు మరణించి ఉత్థానమై మోక్షానికి వెళ్ళిన తర్వాత ఆనాటి క్రైస్తవ సంఘము, మొదటి క్రైస్తవ సంఘము ఈ నజరేయుడైన యేసు, మరియ తల్లి కుమారుడైన జోజప్ప గారి కుమారుడైన ఒక సాధారణమైనటువంటి మనుషుడు, సాధారణ మనిషి కాదు, ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన యందు పాప క్షమాపణ కలదు, ఆయన సకల మానవాళి పాపములకు ఆయన ప్రాయశ్చిత్త బలిగా తనను తాను కల్వరిలో సమర్పించుకుని ఉన్నాడు అనున్నటువంటి విశ్వాస ప్రకటన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. మొదటి పట్టణములో పేతురు గారి యొక్క మాటలలో దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచును అని ఇప్పుడు నేను గ్రహించి ఉన్నాను. ఈ విధంగా అపోస్తులు అవిశ్వాసము నుండి, అజ్ఞానము నుండి నెమ్మదిగా దేవుని యొక్క కృప వలన క్రీస్తుని యొక్క మార్గములో, రక్షణలో నడిపించబడుతున్నారు. ఆవేశములు కానీ, వారికి ఉన్నటువంటి కోపతాపములు కానీ, వారికి ఉన్నటువంటి ఇహలోక విచారములు కానీ, ఇవన్నీ కూడా సాధారణ మనుషుల వలె వారు కూడా కలిగి ఉన్నప్పటికీ వాటిని దేవుడు క్రీస్తునాథుని ద్వారా నెమ్మదిగా తీసివేస్తూ ఉన్నాడు. ఇదే మనము ఈనాటి సువిశేషములో చూస్తూ ఉన్నాం. 3 సంవత్సరాలు ప్రభుతో కలిసి ఉన్నాడు. తోమా గారు ఏ విధంగా అవిశ్వాసంగా ఉండగలడు? ఏ విధంగా ప్రభుని ఈ విధంగా నమ్మనటువంటి వాడుగా ఉండగలడు? క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనం అనుకున్నంత సులువు కాదు. విశ్వాస జీవితము, విశ్వాసము. కాబట్టి క్రీస్తు ప్రభుని విశ్వసించుట, క్రీస్తు ప్రభుని విశ్వాసములో ఆయన మనిషి, ఆయన ఈ లోకములో మనుషుడిగా జీవించి ఉన్నాడు అనున్నటువంటిది అని చూచినటువంటి వీరు ఆయన ప్రభువు, ఆయన దేవుడు అనున్నటువంటి ఈ విశ్వాసపు వెలుగులోనికి నెమ్మదిగా నడిపించబడుతూ ఉన్నారు. శిష్యులందరూ చెప్తూ ఉన్నారు, మేము ప్రభువును చూచాము, ఉత్థానుడైన క్రీస్తును చూచాం. తోమా అంటూ ఉన్నారు, నేను విశ్వసించను. ఆయన చేతులలో ఉన్నటువంటి ఆ గాయములు, ఆయన ప్రక్కలో ఉన్నటువంటి గాయము చూచినప్పుడు మాత్రమే నేను విశ్వసిస్తాను. ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క మాట మనందరి యొక్క జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసమును, అజ్ఞానమును పటాపంచులు చేస్తూ ఉన్నది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, అన్యులమైన మనము దేవుని యొక్క రక్షణ పొందుటకు ఏర్పాటు చేయబడినటువంటి మనము మన యొక్క జీవితములో ఆయనను చూడకపోయినను మనము విశ్వాసములో నింపబడటానికి ఇది ఒక విధానముగా దేవుడు మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకే పునీత గ్రెగోరి గారు అంటూ ఉన్నారు, తోమా గారి యొక్క ఈ మాటలు అవిశ్వాసపు మాటలు కాదు. తోమా గారు చెప్పినటువంటి ఈ విధానము ఆయన యొక్క డౌట్ను, ఆయన యొక్క అపనమ్మకాన్ని చూపించక ఆయనలో ఉన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పము, నిజమునకు
సత్యమునకు కట్టుబడి ఉన్నటువంటి సంకల్పాన్ని మనకు విశదము చేస్తూ ఉన్నది, వెల్లడి చేస్తూ ఉన్నది. ప్రభు ఎప్పుడైతే తన చేతులను కాళ్లను తన ప్రక్కను చూపించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఆయనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగిస్తూ ఉన్నాడో, ఆయన వెంటనే తన యొక్క పటిష్టమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. నా ప్రభువా, నా దేవా. ఈనాడు మనందరము కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నటువంటి తోమా గారు యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సమయంలో మనలో ఉన్నటువంటి అవిశ్వాసం, మనందరము కూడా విశ్వాసులమై ప్రభుని వెంబడిస్తూ ఉన్న వారమై, ప్రభుని యొక్క మార్గములో జీవిస్తూ ఉన్నటువంటి వారమై అయినప్పటికీ అనేక సార్లు, చాలాసార్లు అవిశ్వాసములోనే జీవిస్తూ ఉన్నాం. అపోస్తుల వలె వారికి ఉన్నటువంటి ఆవేశములలో జీవిస్తూ ఉన్నాం. వారి వలె మనము కూడా కోపతాపములతో, ఈలోక సంబంధమైనటువంటి జీవిత విధానములతో, ప్రభావములతో మనము కూడా మన యొక్క జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. పునీత తోమా గారు వేరొక చోటు చెప్పినటువంటి మాటలు, లాజరును ప్రభువు లేవనెత్తడానికి వెళ్ళేటటువంటి సమయంలో, ప్రభు ప్రయాణమైపోతూ ఉన్న సమయంలో శిష్యులందరూ కూడా అంటూ ఉన్నారు, యూదులు మేము రాళ్లతో కొట్టడానికి వారు కాపు కాసి ఉన్నారు, మీరు అక్కడికి వెళితే ప్రమాదము అని అన్నప్పుడు తోమా అంటూ ఉన్నాడు ఆవేశంతో, మనం వెళదాం, మనము కూడా ఆయనతో పాటు చనిపోదాం, ఆయనను చంపితే మనల్ని కూడా చంపుతారు అన్నటువంటి ఆవేశపు మాటలు, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఇంకా మరొక చోట, అది యోహాను శుభవార్తలో 11వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. ఆయనతో వెళ్ళి ఆయనతో మనము కూడా మరణించము అని చెప్పినటువంటి మాటలు, ఈ విధమైనటువంటి ఆలోచనలు మరొక చోట మనము చదువుతున్నాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటలు, తోమా ఆయనతో, ప్రభు మీరు వెళ్ళి స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదుము అని చెప్పినప్పుడు ప్రభు చెప్పిన మాటలు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఈ విధంగా అపోస్తులను అజ్ఞానము నుండి, ఆవేశము నుండి, మానవ సహజ సిద్ధమైనటువంటి స్వభావరీత్యా ఏర్పడినటువంటి ఈలోక ఆలోచనల ప్రభావముల నుండి క్రీస్తు యేసు మనలను ఈనాడు వెలుగులోనికి, జ్ఞానములోనికి, విశ్వాసములోనికి నడిపింపబడటానికి, తద్వారా భారతదేశంలో అనేకులు ఇంకను ప్రభువుని గుర్తించినటువంటి, తెలియనటువంటి వారు తెలుసుకొని పాప క్షమాపణను, రక్షణను పొందినట్లుగా మనందరము కూడా ఈనాడు ప్రార్థన చేయవలసినటువంటి వారు. మనము సామెతల గ్రంథములో చదువుతూ ఉన్నాం, ఏ విధంగా 3వ అధ్యాయములో దేవుని యొక్క కృప అనుగ్రహములు మన యొక్క జీవితంలో ఇవ్వబడుతూ ఉన్నాయో, వాటిని మనము ఏ విధంగా మన యొక్క జీవితంలో ఏర్పాటు చేసుకోవాలో అక్కడ మనకు ఈ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. 5వ వచనము నుండి 3వ అధ్యాయము, నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్మము, నీ తెలివితేటల మీద ఆధారపడకుము. ఎందుకంటే మనము చేసేటటువంటి పొరపాటు, నాకు తెలుసు, నాకు అన్ని విషయములలో జ్ఞానమున్నది, ప్రజ్ఞానమున్నది అనున్నటువంటి ఆలోచన మనలను ఈ యొక్క వెలుగు నుండి, ప్రభుని యొక్క మార్గము నుండి మనను తొలగింపచేస్తూ ఉన్నది. నీ కార్యములన్నిటను ప్రభువుని స్మరింపుము, అతడు నీ పనులను సులభతరము చేయును, నేనే తెలివైన వాడను అనుకొనకుము. దైవ భక్తితో దుష్కార్యముల నుండి వైదొలగము, అది నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను చేకూర్చిపెట్టును. నీకున్న సిరి సంపదలతో నీవు దేవుని పూజింపగలవు. కాబట్టి ఈరోజు మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క కృప మనలో, మన యొక్క జీవితములో మన యొక్క విశ్వాసమును పటిష్టపరచి, ప్రభునందు మనకున్నటువంటి విశ్వాస సాక్ష్యమును ఈ లోకములో మనము జీవించినట్లుగా, క్రీస్తు ప్రభుని ప్రభువుగా, రక్షకుడుగా, దేవుడుగా మనము గుర్తించి మన యొక్క జీవితాలను ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవునికి అనుగ్రహము కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా నిలబడి మనకి విశ్వాసమును ప్రకటించుదాం.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని నివసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును నివసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమే కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంచి పిలాతుని అధికారమునకు లోనే పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను నివసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నివసించుచున్నాను. పాపముల మన్నింపు నివసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానము నివసించుచున్నాను. నిత్య జీవము నివసించుచున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విన్నపములను భక్తి ప్రపత్తులతో ఆ ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువులను, మా పీఠాధిపతులను, సువార్త సేవలో నిమగ్నమై ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. భారతదేశమునకు మీ దివ్య కుమారుని అపోస్తుడైన పునీత తోమా ద్వారా సువార్తను అందజేసినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. భారతదేశంలో ఇంకను ప్రజలు మీ యొక్క కుమారుని యందు విశ్వాసమును కలిగి వారు తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి అహంకారపూరితమైన, నిర్లక్ష్యపూరితమైన, అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలతో తాము తమ యొక్క జీవితాన్ని పోగొట్టుకొనకుండా ప్రభుని యందు రక్షణను, నిత్య జీవమును పొందినట్లుగా మీ యొక్క ఏర్పాటులో మేమందరము కూడా జీవించి మీ యొక్క సాక్ష్యమును భారతదేశములో, ప్రపంచమంతటా కూడా చాటి చెప్పినట్లుగా మమ్మందరినీ, ముఖ్యముగా మీ సువార్తికులను దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభా, ఈ దివ్య బలి పూజను కొనియాడుతూ ఉన్నటువంటి మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబములను, మా యొక్క సంఘములను, మా విచారణలను, మా మైత్రాసనములను దీవించి ఆశీర్వదించండి. మేమందరము కూడా క్రీస్తు ప్రభుని యందు మా యొక్క విశ్వాసమును పునీత తోమా గారి వలి మా ప్రభువా, మా దేవా అనున్నటువంటి పటిష్టమైన సాక్ష్యములో ఈ లోకములో మేము జీవించినట్లుగా, తద్వారా ఈ లోక సంబంధమైనటువంటి అజ్ఞానపు జీవితమును విడనాడి క్రీస్తుని యొక్క విశ్వాస సాక్ష్యమును ఈ లోకములో చాటి చెప్పినట్లుగా మమ్మందరిని కూడా తయారు చేయమని, మా విశ్వాసమును పటిష్టపరచమని, మా యొక్క భక్తిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను, ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబములను, ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వీరి యొక్క క్రియల ద్వారా, పనుల ద్వారా, కృషి ద్వారా ఇదిగో ప్రపంచమంతటా సువార్త ప్రకటింపబడి ఈ సత్యవాక్కునందు ప్రజలు విశ్వాసము కలిగి మీ యొక్క రక్షణ అనుగ్రహాలు పొందినట్లుగా ఇదిగో ఈ యొక్క ఛానల్ను దీవించి ఆశీర్వదించమని, ఈ ఛానల్ నడిపిస్తూ ఉన్నటువంటి వారిని, యాజమాన్యమును ప్రత్యేకముగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములన్నీ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, కనికరమునకు నిలయమైన మా దేవ, వినయముతో, భక్తితో మేము చేయు ఈ ప్రార్థనలు, మా యొక్క హృదయములలో ఉన్నటువంటి ప్రార్థనలు అన్నిటిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. పునీత తోమా గారిని అవిశ్వాసము నుండి విశ్వాసములోనికి నడిపించిన విధముగా మాలో ఉన్నటువంటి అజ్ఞానమును, అవిశ్వాసమును తీసివేసి పటిష్టమైనటువంటి పరిపూర్ణ హృదయముతో మేము మీ దివ్య కుమారుని విశ్వసించి ఆయనను మా రక్షకుడిగా అంగీకరించి తద్వారా మీరు మాకు ప్రసాదిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క నిష్పక్షపాతముగా మాకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ రక్షణ అనుగ్రహాలు స్వీకరించులాగున, ఆటి సాక్షులుగా ఈ లోకములో జీవించులాగున మమ్మందరిని కూడా దీవించమని ఈ మనవులన్నిటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా ఆది సంభూతుడా ఈ యువగలను నీకు నాకున్నదంతై నీవే ప్రభు ఆది సంభూతుడా ఈ యువగలను నీకు నాకున్నదంతై నీవే ప్రభు నాకున్నదంతై నీవే ప్రభు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, పునీత తోమా గారు చేసిన విశ్వాస ప్రకటనను గౌరవప్రదముగా స్మరించుచు నీ యోగ్యతకు తగిన సేవలు చెల్లించుచు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. నీ వరములను మాయందు నిరంతరము పదిలపరుపుమని వినయముతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూనూ చేయి విడువక ధన్యులైన నీ అపోస్తలుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందుకు మార్గమును చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వెంచేను ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత తోమా గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువులను, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నీటికి అనుగ్రహింపు.
మా తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎల్లైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడు. దేవుని దేహం పావనేశ్వరి రుధిరం, సజీవ దేవుని దేహం పావనేశ్వరి రుధిరం, మానవ జీవనమూలాధారం, మానవ జీవనమూలాధారం. ముదమునలో కొనరండి, ముదమునలో కొనరారండి. సజీవ దేవుని దేహం పావనేశ్వరి రుధిరం, సజీవ దేవుని దేహం పావనేశ్వరి రుధిరం. జీవాహారము నేనే, జీవుల గమ్యము నేనే, పరమును చేరగ మీరు లోకనరండి నన్నే. జీవాహారము నేనే, జీవుల గమ్యము నేనే, పరమును చేరగ మీరు లోకనరండి నన్నే. సత్య మార్గము నిత్య జీవము నేనై ఉన్నానండి, సత్య మార్గము నిత్య జీవము నేనై ఉన్నానండి అని పలికిన యేసుని ముదముతో మీరు లోకనరారండి, లోకనరారండి. సజీవ దేవుని దేహం పావనేశ్వరి రుధిరం, సజీవ దేవుని దేహం పావనేశ్వరి రుధిరం.
పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారమందు నిజముగా నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించితిమి. అపోస్తులుడైన పునీత తోమాతో పాటు మేము కూడా క్రీస్తును మా ప్రభువుగాను మా దేవుడుగాను గుర్తించి విశ్వసించున్నట్లు కృప చూపమని అర్థించుచున్నాము. ఈ ప్రభువును మా క్రియలతోనూ జీవితముతోనూ ప్రకటింపచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేదియు రానేల